సిపిఐ రాష్ట్ర కార్యాలయం ముందు ఉన్నాం. ఏఎస్ఎఫ్ఐ నాయకులందరినీ కూడా, విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కూడా మనం ఎక్స్క్లూజివ్ మైక్ టీవీ విజువల్స్ లో చూసుకోవచ్చు. మొత్తం అంతా ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి బకాయిలు వెంటనే విడుదల చేయాలి, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామంటూ కూడా వీళ్ళైతే వచ్చిన నేపథ్యంలోనే గొర్రెల్లాగా గుంజుకొని వెళ్తున్న పరిస్థితి కూడా మనం ఎక్స్క్లూజివ్ మైక్ టీవీ స్క్రీన్ మీద మనం చూసుకోవచ్చు. వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి, అయితే గుంజుకొని వెళ్తున్న పరిస్థితి కూడా మనం ఎక్స్క్లూజివ్ కూడా విజువల్స్ లో చూసుకోవచ్చు. సరే చూడొచ్చు మనం విజువల్స్ లో. ఇక్కడ ఉన్నటువంటి ఏఎస్ఎఫ్ఐ నాయకులు గొర్రెల్లాగా అయితే గుంజుకొని వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. చెప్పబా, ఏమండి మరి చేస్తున్నాం? చూసుకోవచ్చు, ఉధృతమైన వాతావరణం. రాష్ట్రంలో ఈ రోజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా సీఎం రేవంత్ రెడ్డి చేస్తే ఈ అరాచకాలని ఖచ్చితంగా మేము అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డికి చెప్తున్నది ఏంటంటే, తెలంగాణకి విద్యాశాఖ మంత్రి చేపట్టండి, లేదంటే మమ్మల్ని పెట్టండి, విద్యార్థులకు ఏం కావాలో మేము చూసుకుంటాం, విద్యార్థులకు ఏం అవసరమో మేము చేస్తాం. అంతేగాని విద్యాశాఖకు ఏం తెలియదు, మీకు చదువుకోవాలి, మీలాంటి వాళ్ళకి ఏం తెలుసండి. విద్యార్థులకు కావాల్సిన స్కాలర్షిప్ వెంటనే ఇవ్వాలి, రియంబర్స్మెంట్ కూడా ఎంతనే ఇవ్వాలి. దీని వల్ల 15 లక్షల మంది ఉద్యోగాలు పోతున్నారు కాబట్టి ఏమంటే వీటన్నిటి పెండింగ్ లో చేయమంటే సీఎం ఇంటి పాదయాత్ర బయలుదేరి ఈ రోజు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి రోజు పోలీసులు తరలించే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పెండింగ్ లో రియంబర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థులకు న్యాయం డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు విద్యార్థుల పేద విద్యార్థులు ఎటువంటి చిత్తశుద్ధి లేదు, ఎవరి పద చిత్తశుద్ధి కేవలం మాటలకే మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో 15 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. ఈ అన్యాయం చేయడం వల్ల పేద విద్యలు అనేక మానసిక క్షోభకు గురవుతున్నారు. కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారు పెండింగ్ లో రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. లేని ఏళ్ళ మీద దశలుగా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం. చాలా మంది కూడా మాట్లాడారు. ఇలా రేవంత్ రెడ్డి ఇంటికాడికి వెళ్తా అన్నాడు, ఇలా మాట తప్పిండు. ఇంటికాడికి ఏఎస్ఆర్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనంటే అరెస్ట్ చేయించిండు. అసలు నీ మాట ఇలా ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా రేవంత్ రెడ్డి జీవితాలతో చేయడం ఆడుతూ ఉన్నాడు. 2.5 ఏళ్ళ అధికారంలో ఉండవు, ఒక్క రూపాయి. ఇప్పటికే ఎవరైతే విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారో విద్యార్థి సంఘాల నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి అయితే పోలీసులు అయితే తీసుకెళ్లిన పరిస్థితి కూడా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గతంలో మమ్మల్ని కలుస్తా ఉన్నారు, కానీ ఇప్పుడు మాత్రం కలిసే పరిస్థితి లేదు, ముందస్తు అరెస్టులు చేస్తున్నాడు. ఎందుకు విద్యార్థి సంఘాల నాయకులు అంటే ఇంత భయం ఏంటి అంటూ కూడా ఇప్పటికే విద్యార్థి సంఘాల నాయకులు అయితే మండిపడుతున్న పరిస్థితి, వాళ్ళని అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే మనం ఎక్స్క్లూజివ్ గా మైక్ టీవీ స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు. వాళ్ళందరూ కూడా పోలీసులు భారీ ఎత్తున కూడా మోహరించి వాళ్ళని అయితే తీసుకుని వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. పోలీసులు చూడొచ్చు, వాళ్ళని ఒక గొర్రెల్లాగా ఒక గొడ్ల మందలాగా ఎలా తోలుకొని తీసుకుని వెళ్తున్నారు. మనం ఎక్స్క్లూజివ్ మైక్ టీవీ స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు. వాళ్ళు డోర్లు పగిలేటట్టు కూడా కొడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు అయితే చేస్తున్న పరిస్థితి కూడా మనం మైక్ టీవీలో చూసుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారో విద్యార్థి సంఘాల నాయకులందరినీ కూడా ముందస్తు అరెస్టులు చేశారు. మేము సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్తే ఎందుకు ఇంత ప్రభుత్వానికి ఎందుకు ఇంత భయం అంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే వాళ్ళని అయితే అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తున్న పరిస్థితి కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు.